నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరము తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. ద్వేషాన్ని ద్వేషముతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. నీవు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు. నీకేమి సమస్యలు లేవా అని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పే నా సమాధానం ఒక్కటే: ఈ భూమి మీద జీవితమే శాశ్వతము కాదు. అలాంటిది నీ కష్టాలు ఎలా శాశ్వతమవుతాయి? ఈరోజు కష్టాల గురించి బాధపడితే రేపటి భవిష్యత్తుని కోల్పోతాము మిత్రమా. జీవితం చాలా చిన్నది, అందుకే బతికినంతకాలం నవ్వుతూ బతకాలి. నిజాయితీ, నమ్మకము లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. దేహం పాపం చెయ్యదు, పాపం చేసేది ఆలోచనలు మాత్రమే. గంగమ్మ దేహాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది, ఆలోచనల్ని కాదు. ఆత్మశుద్ధి చేసుకోవలసింది మీరే. మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటిది, మన వర్తమానాన్ని పాడు చేస్తుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మంచి మనసుల హృదయములో క్రోధం ఎక్కువసేపు ఉండలేదు. గర్వం వినాశానికి ముందు పోతుంది, అహంకారం పతనానికి ముందు పోతుంది. బలోద్రేకాల కంటే ఉన్నతమైనవి సహనము, కాలము. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్బల మనసులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు. తల్లికి మీరేమిచ్చిన తక్కువే, ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది. మరి కోపరంగ ప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కి వెళుతుంది. ఆత్మవిశ్వాసముతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిత్యం నేర్చుకునేవాడే ఇతరులకు నేర్పగలడు.